Education here at Sun can be an excellent choice for any students. ఈ అమ్మాయి నా మనవరాలు, పేరు అమృత. అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసింది, బాగా రాసింది. సమ్మర్ లో ఊరికే ఉండకుండా కంప్యూటర్ కోర్స్ చేస్తోంది. బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు, ఏ దొరలవాట్లు లేనివాడు, ముఖ్యంగా అమ్మాయిని బాగా చూసుకునేవాడి కోసం వెతుకుతున్నాడు. అలాగేనండి, మీరు అనుకున్నట్టు అన్ని లక్షణాలు ఒక్క నిమిషం. కుర్రవాడు ఫారెన్ లో చదువుకుంటే మంచిది, ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటే ఇంకా మంచిది. ఇంకొక విషయం, మా ముసలిది మనవరాలని చూడకుండా ఒక్క క్షణం ఉండలేదు, అది రహస్యం. రేపు నీకు మనవరాలు పుడుతుంది కదయ్యా, అప్పుడు తెలుస్తుంది. కూర్చోండి. ఇన్ఫర్మేషన్ రాగానే నాకు కొంచెం తెలియపరచండి. అలాగే. అదేంటి సార్ మీరు ఎలా తిప్పేశారు? నేను చూసానయ్యా, 30 అయింది, చాలా ఎక్కువైందయ్యా. చిల్లర లేదు, 20 ఇంచుకో. సార్ చిక్కడిపల్లి నుంచి ఇక్కడికి 65 రూపాయలు అవుతాయి. ఏమిటయ్యా కొత్త వాళ్ళకి చెప్తున్నావు? చిక్కడిపల్లి నుంచి ఇక్కడ రావడానికి 65 రూపాయలు అవుతుందా? ఇంట్లో ఉన్న మా తాతయ్య గారికి మీటర్ కనిపించింది, పక్కన వీళ్ళిద్దరికి కనిపించలేదు, విడ్డూరం. 65 ఉంది సార్. ఉంటే ఉంచుకో. థ్యాంక్స్ సార్. ఇంకెలా అయితే రేసు ఏం బాగుంటే ఏం బాగుపడుతుంది? తాతయ్య 2 రోజుల నుంచి బాగా వేడి చేసినట్టుంది, బొబ్బస్కే తింటాం వల్ల అంటావా? మనుషులు తింటే ఏం కాకూడదే మరి? ఏ నాన్న నువ్వు గట్టిగా ఏడు నాన్న. ఏమైందమ్మా నీకు? ఏం కావాలి నీకు? బొబ్బస్కి వచ్చినమ్మా వద్దా? మరి ఇంకేం కావాలమ్మా చెవులో చెప్పు. డబ్బులు కావాలా? జేజు తాతయ్య దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయరా. ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయింది కదా, ఆ డబ్బులన్నీ మనకే ఇచ్చేస్తాంట. నువ్వు ఊరుకోనన్నా, నువ్వు తాతయ్య మాట తప్పే రకం కాదు. ఆ డబ్బు చిన్నదాని పెళ్లికని దాచాం బాబు. జేజు మామ, అది చిన్నపిల్ల నువ్వే చదువుతున్నావు, అలాంటప్పుడు దాని పెళ్లికి తొందర వచ్చింది చెప్పు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చేడు కాకపోతే ఆ పై వచ్చేడు. అదే డబ్బు నువ్వు నాకు ఇచ్చావనుకో, తూర్పున సన్ను వచ్చినా రాకపోయినా నన్ను వెతుక్కుంటూ ఉద్యోగం వచ్చేస్తుంది. అప్పుడు నీ మనవరాలి పెళ్లికి ఎంత ఖర్చు అయినా నేను చేయిస్తా. చేతిలో ఉన్న డబ్బు కాస్త వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేస్తూ కూర్చుంటే రేపు పొద్దున మంచి సంబంధం వస్తే దాని పెళ్లి ఎలా చేస్తాం? ఏ అనుకున్నా? అవునండి తాతయ్య, నా పెళ్లి కంటే బావకి ఉద్యోగం రావడమే ముఖ్యం. అక్కయ్య సుఖంగా ఉండటమే కదా తాతయ్య మనకు కావాల్సింది. రేపు పొద్దునే బ్యాంక్ వెళ్ళి డబ్బు డ్రా చేస్తాను. ప్లీజ్ తాతయ్య. సరిగ్గా చెప్పరా? ఎంత ఉందిరా? నీకేం బాబు, నువ్వు ఆడుకో. అక్కడ సాయిబాబా మందానికి 50,000 ఇస్తా అన్నావా, ఇక్కడ 2,000 తక్కువ వస్తుంది. టెన్షన్ దేనికిరా, అన్ని బాబాయ్ చూసుకుంటాడు. ఓ బాబు, కొంచెం బాల్ అనుకో. ఏంద్రా దిక్కులు చూస్తున్నావు? బాల్ ఇమ్మంటుంటే ఇయ్యే. ఎవడ నువ్వు? ఆగరా 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 ఆగమంటుండే. నిజంగానే డబ్బులు పోయాయి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. నమ్మితే నమ్ము, లేకపోతే చావు. అంతేనా? బావా ఏంటి కొడతావా? అమృత మీరేంటి సవరదీస్తున్నారు? తమ రెండో మనవరాలు సామాన్యురాలు అనుకుంటున్నారా? తన పెళ్లి కోసం డబ్బులు దాచేసి పెద్ద డ్రామాలు ఆడుతుంది. ఆయన చూడరా, నా వంకెలా సీరియస్ గా చూస్తున్నాడా? రే, ఈ ఇంట్లో మనకెవరూ లేరురా. ఇదిగో ఆయన ఈ డబ్బు అంతా నేనేం చేసుకుంటా నువ్వే చెప్పు. నాకేమైనా సిగరెట్ తాగే అలవాటు ఉందా? మందు కొట్టి అలవాటు ఉందా? కొన్ని ప్యాక్ అయినా ఆడుతుంటే నేను చెప్పరా? మీకున్న అలవాట్ల గురించి వాడికి ఎందుకు చెప్తారు? వాళ్ళని నేనేం చేయట్లేదు. డబ్బు పోయిందని ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారు? నేనేనండి ఇచ్చాను. సిఐ గారు అర్జెంట్ గా రమ్మన్నారండి. ఈ బ్యాగ్ మీదేనా? అవునండి, ఈ బ్యాగ్ నాదే. ఎవరో బుద్ధిమంతుడు కనుక తెచ్చిచ్చాడు. అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకోండి. నేను చూస్తానులేండి.
ఏ లెటర్ కూడా ఇచ్చేలేడు. హలో, ఇందులో 2 లక్షలు పూర్తిగా లేవు. నేను దొంగని పట్టుకున్నందుకు 1000 రూపాయలు, డబ్బుని పోలీస్ స్టేషన్లో అప్పగించినందుకు 1000 రూపాయలు, మొత్తం 2000 తీసుకున్నాను. ఆ డబ్బుని సాయిబాబా చందాగా వాడాను. నన్ను మన్నిస్తారని ఆశిస్తూ సాయిబాబా ఆశీస్సులతో మీ శ్రేయోభిలాషి. ఏమిటమ్మా? అయ్యో ఇందులో 2000 తగ్గినాయి. అవి ఇంట్లో ఉన్నాయి, నేను ఇస్తాను. ప్రామిస్ చేస్తావు కదా? వెళ్దాం తాతయ్య. అబ్బా, ఏంట్రా చూస్తున్నావు? వీడు వచ్చి నీలాగే ఉన్నాడు కదా. ఇన్స్పెక్టర్ గారు వింటారు. హాయ్ చైతు. హాయ్. ఓకే. ఏ నా బాయ్ ఫ్రెండ్, ఒక్క నిమిషం మాట్లాడొచ్చేస్తాను ప్లీజ్. తొందరగా రా, ఇప్పుడే వచ్చేస్తాను. హాయ్. హాయ్ చైతు. ఏంటి నువ్వు? పదపదా బైక్ తీసి సినిమాకి వెళ్దాం. 27th గోవా వెళ్తున్నాం, ప్రాక్టీస్ చేయాలి. అయితే నీ బర్త్డే కొండకుండా గోవా వెళ్ళిపోతున్నావా? ఏయ్, నువ్వు కూడా రావచ్చుగా. మా టీమ్మేట్స్ అందరితో కలిసి హ్యాపీగా అక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేనా? ఆ. మా నాన్న చంపేస్తాడు. గేమ్ లో ఫ్రాడ్ చేయడం కదరా, పేరుగా ఆడికి వెళ్ళడం నేర్చుకో. కుంటి ఎవరిని రా కుంటి గింటి అంటున్నావు? కుంటాన్ని పట్టుకొని కుంటోడు అనకపోతే ఇంకేమన్నా నువ్వు ప్లేయర్, వీడు ఇంటర్నేషనల్ ప్లేయర్. ఏంట్రా వాడు ఇంటర్నేషనల్ ప్లేయర్? ఇంటర్నేషనల్ ప్లేయరా? నువ్వేంట్రా గొప్ప ప్లేయర్? చెప్పరా గొప్ప ప్లేయర్ వా నువ్వు? నీకు వాడి గురించి తెలియదు కదా, తెలుసుకుంటావా? పోరా పోరా, గోల్ పట్టుకురా. వాడు ఇప్పుడు గోల్ వేస్తాడు, నువ్వు ఆపుతావా? వాడికి నీ గురించి తెలియట్లేదురా, కానీ ఇప్పుడు తెలియాలంటే నువ్వు గోల్ కొడుతున్నావు. రిలాక్స్ మాధవ్. కాదు, ఇట్స్ మై ప్రెస్టీజ్ ఇష్యూ. నువ్వు గోల్ కొట్టగలవు. ప్లీజ్, యు క్యాన్ డూ ఇట్. అబ్బా రావే, ఉండవే, వస్తున్నాను ప్లీజ్. సరే వెళ్దామా? రియల్లీ గ్రేట్ కదా. ఎస్, నాకు నచ్చింది అతనిలో విల్ పవర్. ప్రతి మనిషిలో అది ఉండాలి. వెళ్దామా? ఏంట్రా వీడు తేడాగా ఉన్నాడు? ఏమోరా, నిన్న ఇలాగే ఉన్నాడు, మొన్న ఇలాగే ఉన్నాడు. కొప్ప తీసి వీడు మా రెస్టారెంట్ లో ఇసుకొప్ప తినడా? లేదే. పోనీ బుజ్జిగా సంప్రదాయడే. దాంట్లో ఇక్కడ అనుకుంటాడు, ఎప్పుడో పైకి పోయేవాడు. అవును కదా, మరి ఏంటి వీడు ఈ టైప్ లోనే మెడ పెట్టేస్తాడు. ఏమైంది వీడు మనకి? ఏమైంది ఉందండి, అమ్మాయిలను చూసి చెప్పండి. అమ్మాయిలు ఏం చూస్తారో లేదో చూసి చెప్పండి. అంటే వీడి సంగతి కూడా అంతేనంటావా?